శుభోదయం. టైల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 7 భాగంగా ఈరోజు మనము శని మహాత్మ స్వామి ఆలయం పావగడ కర్ణాటక అక్కడికి వెళ్తున్నాం. శనీశ్వరుడు ఈ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత పుణ్యం లభిస్తుంది అంటారు. ఈ ఆలయానికి 2 దారులు ఉన్నాయి. ఆంధ్ర పెనుకొండ నుంచి రావచ్చు, లేదా కర్ణాటక తుమ్కూరు నుంచి కూడా రావచ్చు. అది ఈ ఆలయం ఒక విశిష్టత. సో ఈ ఆలయం ఇటు ఆంధ్ర అటు కర్ణాటక బార్డర్లో ఉంటుంది. మన భారతదేశంలో శనీశ్వరుడు ఆలయాలు చాలా అరుదు. అలాంటి అరుదుల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో ఉంది. ఇక్కడ ఉన్న శనీశ్వరుడు దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. తుమ్కూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శనీశ్వర స్వామి, శీతల అమ్మవారు ఇద్దరు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి చేరుకునే ముందు ఈ ఆలయ విశిష్టతని తెలుసుకుందాం. 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి పెద్ద కరువు సంభవించింది. ఆ కరువులో నుంచి బయటపడేందుకు సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునులు వద్దకు వెళ్ళి తమ గోడును చెప్పుకున్నారు ఇక్కడి ప్రజలు. అప్పుడు వారు నల్లరాతిని తీసుకొని శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహన చేసుకొని భూమిపై ప్రతిష్ఠించారు. ఇదిగోండి కనిపిస్తుంది శనీశ్వర ఆలయం. భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా పడ్డాయి. తద్వారా ప్రజలు బాగుపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊర్లో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించారు. ఇదిగోండి శీతల అమ్మవారు. దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకుంటే వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుందని నమ్ముతారు. కొన్ని ఏళ్ల క్రితం అమ్మవారి విగ్రహం పక్కన శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొంతమంది భక్తులు అనుకుంటారు. అదే పనిని ఆచరణలో పెట్టి సఫలీకృతం కూడా అయ్యారు. ఈ స్వామిని ప్రతిష్ఠించాక అమ్మవారి దేవాలయం కాస్త శనీశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వృత్తాకార ఆకారంలో ఉంటుంది. ఆలయంలోకి ఒక పెద్ద మంటపం పైన శీతలాదేవి ఆలయం ఉంది. దాని చుట్టూ రంగురంగుల దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక్కడ మనం శనీశ్వరుడు పూజ కూడా చేసుకోవచ్చు. శనికి తైలాభిషేకము, పూజ అన్నీ కూడా ఇక్కడ కూర్చొని మనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో నవగ్రహ పూజ చేసి నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా తొలగించుకోవచ్చు అని ప్రసిద్ధిగా ఉంది. శనీశ్వరి దర్శనం అయిన తర్వాత అక్కడ పూజను ముగించుకొని మీరు గుడిలోంచి బయటికి వచ్చాక ఎడమ వైపు తిరిగితే మీకు 2 ఆంజనేయ స్వామి దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇది మొదటిది. ఇక్కడ ఆంజనేయ స్వామి రామ, లక్ష్మణ, సీతా సమేతంగా మనకి దర్శనమిస్తాడు. ముందు ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని తర్వాత కోట ప్రాకారంలో మనకి ఇంకొక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇది కోట కింద ఉంది కాబట్టి కోట ఆంజనేయ స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఇది పావగడ కోట. 400 సంవత్సరాల క్రిందట ఇక్కడ మైసూర్ రాజులు, చోళ రాజులు, మేఘలులు, హుయసులు వారు పరిపాలించారు అని చెప్పుకొని వస్తారు. ఈ ఊరికి ఇది పెద్ద కోట. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా వెడల్పుగా, చాలా ఎత్తున, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీరు తిరిగి వెళ్ళొచ్చు. ఇవి ఈరోజు ఆలయ విశిష్టతలు, వాటి ప్రత్యేకతలు. శనీశ్వరుని ఆలయం చూసిన తర్వాత తప్పకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని అంటారు. సో తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి. మీకు ఈ ఆలయ యొక్క విశిష్టత, వీటి యొక్క చరిత్ర నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్కారం. हनुमान ज्ञान गुण सा
జయ. తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. షాపింగ్ మాల్స్, పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనం వీటిని కూడా ఉపయోగించుకొని ఎంజాయ్ చేయండి. సమస్తలోకా సుఖినో భవంతు.